వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత కూరగాయలు పిక్ చేసుకొచ్చుకుందాం పొలంలో అని చెప్పి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి నేను బత్తాయి తోటలోన చెట్ల కింద అది సిరుక్కూర అనేది కాసింది, చాలా ఫ్రెష్గా ఉంది అనేసి పిక్ చేసేసుకున్నాము. ఎటువంటి కెమికల్ కొట్టకోకుండా మందులు కొట్టకుండా ఉన్నది కదా. ఇలాంటిది ఆకు దొరికినప్పుడు ఎప్పుడు వదిలిపెట్టకండి. మా సైడ్ చిరుక్కూర అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేసేయండి. ఈ కూర తినడం వల్ల మంచిగా బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. మోస్ట్లీ ఈవినింగ్ అయితే అయిపోతుంది. అదేవిధంగా మా బాబా వాళ్ళ తోటలో అయితే వెజిటేబుల్స్ వేశారు, పిక్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ అదేవిధంగా పామాయిల్ చెట్లు కూడా నాటారు. ఇక్కడ వెజిటేబుల్స్ అయితే సొరకాయ, బీరకాయ, అదేవిధంగా కాకరకాయ, దోసకాయ, చిక్కుడుకాయలు అయితే వేశారు. చాలా బాగున్నాయి. బట్ కొద్దిగా అయితే పురుగు పట్టిపోయాయి. మేబీ మోస్ట్లీ కెమికల్ అయితే తగ్గించేసి పండించుకుంటున్నారు. మా పాప చూడండి, ఏం తింటున్నావు నాన్న, ఏంటి అవి అంటే ఏం చెప్తుందో వినండి. గట్టి చెప్పు. మామిడికాయలంట ఇవి. మామిడికాయలేనా? కరెక్టేనా? అవునా? అవునా? ఓకే 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 ఓకే. అట్లే ఉంటాయా మామిడికాయలు అంటే? ఓకే ఓకే, తిను. అదండి ఈ జనరేషన్ పిల్లల వర్షన్. మిల్క్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, వెజిటేబుల్స్ ఏమంటారో పెద్ద ఐడియా ఉండదు. మా చిన్నప్పుడు మాత్రం మాకు చాలా బాగా తెలిసేటివి. ఏమంటారు, ఏ పని ఎలా చేస్తారో కూడా ఐడియా ఉండేది. మా పనిలో మేమంటే వీళ్ళు నెత్తిలో ఇసుకపోసేసుకొని ఆటాడేశారు. అదేవిధంగా వెజిటేబుల్స్ పిక్ చేయడానికి కుస్తీ పడతా ఉన్నారు. అండ్ అదేవిధంగా నేను దానిమ్మ తోట పంట కొదిలేమన్నాం కదా, ఇప్పుడు ఎలా ఉంది, అదేవిధంగా మందు కొట్టడానికి కొత్తదైతే వచ్చేసింది, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియో. నచ్చినట్లు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.